అలంకారాలు. అలంకారాలను చూసినట్లయితే కనుక అలంకారాలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయమ్మా. ఒకటి శబ్దాలంకారాలు, రెండు అర్థాలంకారాలు. శబ్దం ప్రధానంగా అలంకారాలు శబ్దాలంకారాన్ని, అర్థ ప్రధానంగా అలంకారాన్ని అర్థాలంకారాలు అంటారండి. ఈ శబ్దాలంకారాల వల్ల మూడు రకాలు ఉంటాయండి. ఒకటి అనుప్రాస అలంకారాలు, రెండు యమకం, మూడు ముక్త పద గ్రస్తం. ఒకనమ్మా అనుప్రాస అలంకారాలు, యమకాలంకారాలు, ముక్త పద అలంకారాలు అని చెప్తున్నాము శబ్దాలంకారాలు. మళ్ళా అనుప్రాస అలంకారాలు నాలుగు ఉంటాయండి. ఒకటి వృత్యానుప్రాస, రెండు చేకానుప్రాస, మూడు నాటానుప్రాస, నాలుగు అంత్యానుప్రాస అలంకారం. ఒకరండి ఇవి శబ్దాలంకారాలు. శబ్దం ప్రధానంగా ఉండేటువంటి శబ్దాలంకారాలు కదమ్మా. శబ్దాలంకారాలు మళ్ళా మూడు. ఒకటి అనుప్రాస అలంకారాలు, యమకాలంకారం, ముక్త పద అలంకారం. అనుప్రాస అలంకారం వల్ల నాలుగు: వృత్యానుప్రాస, చేకానుప్రాస, నాటానుప్రాస, అంత్యానుప్రాస అలంకారం అండి. ఇప్పుడు దాంట్లో ఫస్ట్ వన్ ఏంటమ్మా? వృత్యానుప్రాస అలంకారం.